హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో చూద్దాం. ఈ పర్సన్ గురించి పర్టికులర్గా ఈరోజు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్, చూద్దామా? లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ గురించి వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ మైండ్లో ఏముంది, ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్కి గుర్తుకొస్తున్నారా లేదా, ఏదైనా ఆలోచిస్తున్నారా లేదా, ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు, వారు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. నైన్ ఆఫ్ వ్యాండ్స్ అండి అండ్ నైన్ ఆఫ్ కప్స్ అనమాట, ఓకే? సో 100% ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే, ఓకే? కానీ తనకి ఎంత ఇష్టమైనప్పటికీ, ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఈ పర్సన్ తను నెగ్లెక్ట్ చేసి ఉన్నారనమాట. మీ మనసుని తను గాయం చేసి ఉన్నారు, బాధ పెట్టి ఉన్నారు. దానికి ఈరోజు తను చాలా ఎక్కువగా ఆలోచించడం జరగబోతుంది అనమాట. ఈ పర్సన్ తను ఎలాంటి వర్క్లో ఉన్నా సరే మీ విషయంలో తను డిస్టర్బ్ అవ్వడం అది 100% అండి, ఓకే? ఇక్కడ నేను వ్యాన్స్ వచ్చింది 24/7 పదే పర్సన్కి గుర్తుకు రావడము, తన మైండ్లో మీరు రన్ అవ్వడము, డిస్టర్బ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడము, ఎంతమంది ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవ్వడము, మీరు లేరు అని ఆ లోటి పర్సన్కి తెలిసి రావడము, అలా ఈ పర్సన్ ప్రవర్తన అయితే ఈరోజు ఉండబోతుందన్నమాట, ఓకే? మేబీ ఈరోజు రీడింగ్ సోల్మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట, ఓకే? మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు. మీరు తన మనసులో ఏంటంటే బంగారంలాగా ఫీల్ అవుతున్నారనమాట, ఓకే? మీరు చాలా మంచివారు. ఈ పర్సన్ మీకు పెద్ద గిఫ్టులు అనేది ఇవ్వకపోయినా పర్వాలేదు, టైంకి ప్రేమకు ఒక మాట మాట్లాడితే కూడా మీరు ఈ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, ఓకే? ప్రేమగా హాయ్ అని మెసేజ్ చేసినా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నా పర్సన్ నన్ను ప్రేమగా మాట్లాడించారు, ప్రేమగా పలకరించారు అనే ఆ హ్యాపీనెస్ అనేది మీకు చాలా ఉంటుందన్నమాట, ఓకే? అదే పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్కి పెద్ద కోరికలు ఏమీ ఉండదు. నా ప్రేమ గురించి పర్సన్ తపన పడ్డారు. తనతో కొంచెం టైం ఇన్వెస్ట్ చేసినా సరే, టైం స్పెండ్ చేసినా సరే తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. చిన్న విషయానికే అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి. మీరు చాలా మంచివారు, మంచి మనసున్న పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారండి, ఓకే? తనే అనవసరంగా మీ మనసుని తను బాధ పెట్టుకున్నారు అన్నట్టుగా డిస్టర్బ్ అవుతున్నారనమాట, ఓకే? తన లైఫ్లో ఎప్పుడు తన బ్యాక్ సైడ్ చూడండి, ఎండిపోయిన గడ్డి ఉంది, తోట కూడా ఉంది, అది కూడా డ్రై అయిపోయి ఉందన్నమాట. అంటే తన లైఫ్లో పచ్చదనం అనేది లేదు. మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చెప్తున్నాను. అంటే తన లైఫ్లో ఇక్కడ అబాండెన్స్ అనేది లేదు, ఓకే? ఆరిపోయిన ఎడారి లాగా ఉందన్నమాట తన జీవితం, ఓకే? హ్యాపీనెస్ లేదు. మనీ మేబీ ఫినాన్షియల్గా తనకి ఏదో ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుందన్నమాట, ఓకే? మనశ్శాంతి లేదు, తెలియని టెన్షన్, భయం అలా పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి, ఓకే? ఏదైనా యాక్షన్ కూడా తీసుకుందామా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండి, ఓకే? అంటే తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట, ఓకే?
డెవిల్ వచ్చింది. ఈ పర్సన్ మీ సైడ్ నుంచి తను ఫినాన్షియల్గా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు, తను మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అయితే ఈ పర్సన్ పొంది ఉన్నారు. ఓకే, తను తీసుకున్నారు కానీ మీకు తిరిగి ఇవ్వలేదు. ఓకే, ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్న పర్సన్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడము, మీతో టైం స్పెండ్ చేయడము, మిమ్మల్ని ఇక్కడ ఫ్లర్ట్ చేస్తూ ఉండడము, మీ మీద జోక్స్ వేస్తూ ఉండడము, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని అనుకున్న పర్సన్ రాను రాను ఏంటంటే మీకు టైం ఇవ్వడం మానేశారు, మీతో మాట్లాడడం మానేశారు. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటే కూడా ఈ పర్సన్ తను జెలస్గా ఫీల్ అవ్వడము, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము. ఓకే, తనలో రాక్షస గుణం అనేది బయటకు వచ్చిందనమాట ఈ పర్సన్లో. ఓకే, మేబీ మీరు ఈ పర్సన్ మీద కాకుండా వేరే పర్సన్ మీద కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కిడ్ కావచ్చు, అలా వేరే వారి మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయడం ఈ పర్సన్కి నచ్చలేదండి. ఓకే, మీరు తన గురించి మాత్రమే బతకాలి, పర్సన్ గురించి మాత్రమే మీరు ఉండాలన్నమాట. ఓకే, మీ టైం అనేది వేరే వారి మీద ఇన్వెస్ట్ చేశారే ఈ పర్సన్ భరించలేరనమాట, అది కూడా చూపిస్తుంది. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతూ ఉండాలి. ఓకే, డెఫినెట్లీ తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీయా, వేరే అదర్ పర్సనా, ఎవరో ఉన్నారు, తన లైఫ్ పార్ట్నర్ వాట్ ఎవర్ అండి. ఓకే, ఈ పర్సన్ వేరే కనెక్షన్తో అయితే తను డీల్ అవుతున్నారనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి మధ్యలో మనీకి సంబంధించి ఏదైనా రిలేషన్ అనేది ఉండొచ్చు. ఓకే, మేబీ పర్సన్ అనుకోకుండా వారి చేతిలో ఇరుకొని కూడా ఉండొచ్చు, అది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా భయంలో ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ అయితే, తనలో కూడా చాలా భయం ఉంది. ఈ పర్సన్ బయట ధైర్యంగా ఉన్నాను, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నాను అని ఈ పర్సన్ అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ అంత హ్యాపీగా అయితే లేరు. తనలో 100 ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయి అనమాట. ఓకే, రోల్డ్ గోల్డ్ని పట్టుకున్నాను, గోల్డ్ని వదిలేశాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు తన జుట్టు అనేది థర్డ్ పార్టీ చేతిలో కూడా ఉండొచ్చు. అక్కడ ఈ పర్సన్ ఎవరు ఎలా ఆడిపిస్తే అలా ఈ పర్సన్ ఆడుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ది అక్కడ తన లైఫ్లో ఏమీ నడవకపోవడము, తన లైఫ్లో ఎవరైతే ఉంటారో వారి చేతిలో ఈ పర్సన్ ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ది అక్కడ ఏమీ సాగదు. నిజం చెప్పాలి అంటే పర్సన్ మీ వైపు తను ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకున్నా తన జుట్టు వేరే వారి చేతిలో ఉందన్నమాట. కాబట్టి పర్సన్ తను ఏం చేయాలనుకున్నా ఏమి చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా భయాలు ఉన్నాయి, బాధ ఉంది. అండ్ పర్సన్ తను ఇక్కడ తనని ఎవరో బందీ చేసేసారండి. ఓకే, ఇక్కడ చూడండి, దారంతో తన వేలిని కట్టేసి ఉన్నారనమాట. మేబీ కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ మీద ఏదైనా జరిగి ఉంటాయండి. ఓకే, మేబీ ఎవరైనా ఏదైనా తన లైఫ్లో ఉన్నవారే తన మీద వారి కంట్రోల్లో ఉండడానికి పర్సన్ మీద చెడు ప్రయోగం లాంటిది ఏదైనా చేసి ఉంటారనమాట. ఓకే, నాకైతే ఎంత ఐడియా ఉండదు, ఎందుకంటే ఇక్కడ కార్డులో చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, పర్సన్ని వారి లైఫ్లో ఉన్నవారు ఇక్కడ కట్టేయడం లాంటిదన్నమాట. ఓకే, వారి చేతుల నుంచి ఈ పర్సన్ జారిపోకుండా, వారి లైఫ్ నుంచి పర్సన్ జారిపోకుండా, వేరే వారిని పర్సన్ యాక్సెప్ట్ చేయకుండా, మీకు పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా కావచ్చు, అలాంటిది కూడా ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి కూడా ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చండి. ఓకే, ఇక్కడ డెఫినెట్లీ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ని తన లైఫ్లో ఉన్నవారు ఎప్పుడు బందీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారండి. ఓకే, ఈ పర్సన్కి ఫ్రీడమ్ ఇవ్వకపోవడమా, లేదా వారి గ్రిప్లో నుంచి పర్సన్ జారిపోకుండా ఎప్పుడు మైండ్ వాష్ చేస్తూ ఉండడము, ఈ పర్సన్కి తెలియకుండానే వారు కంట్రోల్లో పెట్టేస్తున్నారనమాట. ఈ పర్సన్ అయితే గ్రహించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, ద వరల్డ్. చారియట్ అండి, పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తారు అండ్ మీ విషయంలో పర్సన్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన కళల ప్రపంచం అది మీరే అండి. ఓకే, ఈ వరల్డ్లోనే తన ఫేవరెట్ పర్సన్ మీరనమాట. ఓకే,
కాబట్టి పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. మేబీ అతి తొందరలోనే ఈ పర్సన్ రావాలి, మాట్లాడాలి, ఏదో ఒకటి క్లారిటీ తీసుకోవాలి. ఇలా డిలే చేయడం అంత మంచిది కాదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే తను అతి తొందరలోనే ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది అనమాట. మేబీ అబ్రాడ్లో ఉన్నారనుకోండి, మేబీ టికెట్ బుక్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది కదా ప్రాసెస్ జరగడానికి. ఓకే, ఆ విధంగా ఈ పర్సన్ ఏదో రావడానికి తను యాక్షన్ తీసుకుంటున్నారనమాట. ఓకే, ప్రాసెస్ అనేది మొదలు పెడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి పర్సన్ వేరే సిటీలో కావచ్చు, కంట్రీలో ఉండొచ్చు. ఓకే, అలా కూడా ఈ పర్సన్ ఉంటున్నారు అంటే తను రావాలనుకుంటున్నారు, కానీ తనకి దారి అనేది దొరకడం లేదండి. ఓకే, తను ఎలాంటి రీజన్ అనేది పెట్టుకొని రావాలి మీ దగ్గరికి, ఏమని మాట్లాడాలి అని పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఓకే, మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అని తనకి ఉంది, కానీ రీజన్స్ ఇప్పుడు రావాలంటే ఏదో ఒక రీజన్ అనేది దొరకాలి కదా. లేదండి ఇలా ఇక్కడ పక్కనే వర్క్ ఉండే, సో అలా వచ్చాను, అలాగే మిమ్మల్ని కలుసుకుందామని ఇటు సైడ్ వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతాం కదా. అలాగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఎలాంటి చిన్న రీజన్ దొరికిన ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని చేరుకోవాలి అండ్ మీతో మాట్లాడాలి, మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మేబీ తను కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఓకే, సరిగా నిద్రపోకపోవడము, మిడ్ నైట్ పడుకోవడము, మీతో ఉన్న జ్ఞాపకాలు పర్సన్ ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవడము అలాంటిది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, పర్సన్ లైఫ్లో తనని ఇరిటేట్ చేసేవారు చాలామంది ఉన్నారండి. ఓకే, కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు. ఈ పర్సన్ని ఫుట్బాల్ ఆడుకునే వారు చాలామంది ఉన్నారనమాట తన లైఫ్లో. ఓకే, చాలా ఇరిటేట్గా ఫీల్ అవ్వడం ఈ పర్సన్, మనశ్శాంతి కోసం ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ తను చాలా ఇరిటేట్తో ఉన్నారనమాట తను. ఓకే, సో ఆ ఇరిటేషన్ అంతా పోవడానికి పీస్ ఆఫ్ మైండ్ గురించి పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్ కంటిన్యూ చేయాలి అని కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. అండ్ మీ దగ్గర ఉంటే ఈ పర్సన్కి డెఫినెట్లీ మనశ్శాంతి అనేది దొరుకుతుంది అని పర్సన్కి తెలుసు అండి. ఓకే, చాలా హ్యాపీగా ఉంటాను అని కూడా ఈ పర్సన్కి తెలుసు అనమాట. సో న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుందండి నాకు. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కడే మనకి నేను కర్బ్స్ అండ్ నెక్స్ట్ ద వరల్డ్ వచ్చింది, చారియట్ వచ్చింది. ఓకే, మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ కావాలనుకున్న పర్సన్ అక్కడ వారు ఉన్నా లేకున్నా మళ్ళీ మీతో ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారనమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే థర్డ్ పార్టీని ఎండ్ చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే, సో ప్రతి ఒక్కరూ క్లైమ్ చేయండి కమెంట్ సెక్షన్లో అండ్ లైక్ చేయండి. ఓకేనా, సిక్స్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ధైర్యం చేయలేకపోతున్నాను, ఎలా నీ దగ్గరికి రావాలి, ఎలా నీతో మాట్లాడాలి, వద్దనుకుని వెళ్ళిపోయాను, ఇప్పుడు కావాలనిపిస్తుంది కానీ ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ధైర్యం సరిపోవడం లేదు, భయం అవుతుంది అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తన మైండ్లో రన్ అయ్యే ఆలోచనలు ఇవ్వండి. ఓకే, ఎలా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలో తనకు అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఓకే, మీతో ఏదో తెలియని బాండింగ్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, మీలో చాలా ప్రత్యేకత ఉంది, మీరు చాలా స్పెషల్గా ఉంటారు. ఈ పర్సన్ మైండ్లో తన మనసులో మీ స్థానం కూడా చాలా స్పెషల్. ఓకే, ఈ పర్సన్ మనసులో తన లైఫ్లో వేరే పర్సన్ ఉన్నా లేకున్నా అండి మీరు కొంచెం ప్రత్యేకం అన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఆ బాండింగ్ అనేది పర్సన్ మీతో ఫీల్ అయినట్టుగా తను ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో బాండింగ్ చాలా మంచి పర్సన్ మీరు. ఈ పర్సన్కి మీరు చాలా ఫ్రీడమ్ ఇస్తారు అండ్ తనని బాగా అర్థం చేసుకుంటారు. తనకి ఎప్పుడు ఏం కావాలో, ఎలాంటి హెల్ప్ అయితే కావాలో అది మీరు నేను ఉన్నాను అన్నట్టుగా తనకు ప్రతిసారి మీరు నిలబడతారనమాట. ఓకే, తనకి తన లైఫ్లో ఎవరు ఇవ్వని సపోర్ట్ అనేది మీరు ఇస్తారనమాట ఈ పర్సన్కి. ఓకే,
సో ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఏదైతే దూరం అయిపోయిందో అది రావాలి, వారి వైపు నుంచి యాక్షన్ ఉండాలి, మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయాలి, నా లైఫ్లో ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఈ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయలేదండి. మిమ్మల్ని తను చాలా బాధ పెట్టి ఉన్నారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అండ్ ఈ పర్సన్ మీకు సపోర్ట్ కూడా ఇవ్వలేదన్నమాట. ఏ విషయంలో కూడా మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ ప్రతిసారి పారిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. తన అవసరం ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ మీకు సపోర్ట్గా నిలబడి ఉంటారు, అవసరానికి ఆదుకొని ఉండొచ్చు. కానీ తన అవసరం మీకు ఎప్పుడైతే ఉంటుందో ఈ పర్సన్ సపోర్ట్ అనేది నాకు కావాలి, లైఫ్ లాంగ్ ఇదే విధంగా ఉండాలి అని మీరు తన వైపు నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అప్పుడు పర్సన్ మిమ్మల్ని తను మోసం చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఓకే. కొంతమంది మీ నెంబర్ని కూడా తను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది కావచ్చు. సో మీరు ఎంత చేసినా సరే ఈ పర్సన్ గురించి, కానీ తను మాత్రం నేను ఉన్నాను అనే ధైర్యం ఎప్పుడు ఇవ్వలేదు, నన్ను ఎప్పుడు ఏకాకిగా మాత్రమే వదిలేశారు అనే బాధ మీ మనసులో ఉండి ఉంటుందన్నమాట. ఓకే. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓ ఎంపరర్. పర్సన్ తను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించి ఉంటే పర్సన్ కళ్ళు అనేది తెరుచుకున్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే. ఎందుకంటే పర్సన్ దగ్గర ఎవరో ఏదో మాట్లాడారు మీ గురించి. ఓకే. ఫ్రెండ్ సర్కిలా, లేదా మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీకి తెలిసిందా, ఫ్రెండ్సా, లేదా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా, వాట్ ఎవర్. ఓకే. ఈ పర్సన్ దగ్గర మీకు సంబంధించిన విషయాలు ఎవరో ఏదో మాట్లాడారు కాబట్టి పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇంత బాధ పెట్టానా నేను ఈ పర్సన్ మీద నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారా, ఇంతగా ఈ పర్సన్ తను ఆరాధించారా, ఇంత లవ్ చేశారా అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైందనమాట. తనకి ఓకే. పర్సన్ ఉన్నానా అంటే ఉన్నాను, మాట్లాడుతున్నానా అంటే మాట్లాడుతున్నాను అనే విధంగా ఉండి ఉంటారనమాట. కానీ ఈ పర్సన్కి మీకు సంబంధించిన విషయాలు ఈ పర్సన్ తను చాలా తెలుసుకున్నారండి. ఓకే. మీకు సంబంధించిన విషయాలు ఈ పర్సన్ దగ్గర ఏదో మాట్లాడారనమాట. ఓకే. అక్కడ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. చాలా ఫ్యాషన్ ఉంది పర్సన్కి, చాలా అట్రాక్షన్ ఉంది. మీరు ఈ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, మీరు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడమా, లేదా సెల్ఫ్ లవ్లో ఉండడమా. అండ్ ఇక్కడ మీరు డే టు డే మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండడమా, ఏదో జరుగుతుంది. ఓకే. అది పర్సన్ని తను దూరం పారిపోవాలనుకున్నా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి పడేయడం లాంటిది అనమాట. ఓకే. తన మనసు అనేది తనని దూరంగా పారిపోనివ్వడం లేదు. ఓకే. మళ్ళీ పర్సన్ తిరిగి రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. సో పర్సన్ దూరంగా పారిపోవాలి అనుకున్నా దూరంగా పారిపోలేకపోతున్నారు. ఓకే. సో మళ్ళీ పర్సన్కి మీలాంటి మంచి పర్సన్ని తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదండి. ఓకే. తన కెరియర్లో కూడా తను మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి పర్సన్. ఓకే. కానీ మిమ్మల్ని పర్సన్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు తన లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్, అలాగే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారనమాట. ఓకే. మేబీ మదర్ మాటలు వినడమా, ఇంకా వారు చెప్పిందే పర్సన్ వినడము, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, మ్యారీడా, కిడ్డా ఏదో ఉంది. ఓకే. కాబట్టి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒకవైపు నుంచి మాత్రమే తను అర్థం చేసుకున్నారండి. ఓకే. అంటే సగం సగం వినేసి అర్థం చేసుకోవడము, సగం సగం మిమ్మల్ని అర్థం చేసుకోవడము. పర్సన్ పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, అంటే మీ మనసు తనకి పూర్తిగా అర్థం కాలేదండి. ఓకే. కానీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. చాలా ప్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు. ఈ ఎంపరర్ పర్సన్కి మీలాంటి లైఫ్ పార్ట్నరే కావాలన్నమాట. మీరు ఒక క్వీన్ లాగా ఉండొచ్చు. ఓకే. అందంలోను, గుణంలోను, నడవడిక అలా మీకు చాలా బాగుంటారనమాట మీరు. ఓకే. కాబట్టి
ఈ పర్సన్కి మీరే ఎప్పటికైనా తన లైఫ్ పార్ట్నర్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో యాక్షన్ అయితే కనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ యాక్షన్ ఉంది, రీయూనియన్ ఉంది. ఈ పర్సన్ తను అతి తొందరలోనే మిమ్మల్ని కలుసుకొని మాట్లాడేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అది ఏ పర్పస్ అయినా సరే మాట్లాడాలి అని పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ తను చెప్పింది మీరు వినే పొజిషన్లో మీరు లేకపోయి ఉండొచ్చు, మీరు చెప్పింది ఈ పర్సన్ వినే పరిస్థితిలో తను లేకపోయి ఉండొచ్చు, ఏదో జరుగుతుందన్నమాట అలాంటిది. ఓకే, సో అతి తొందరలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నాకు ఫినాన్షియల్గా, ఫ్యామిలీ అలాంటి ప్రాబ్లమ్స్ కంటే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడమా, లేదా థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు విడిపోవడమా, అలాంటిది ఎక్కువ చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ వేరే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉండడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ రావడం, అలాంటివే ఏదో జరిగిందనమాట. అక్కడ మీరు చాలామంది హట్ అయి ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వీరికైతే రీయూనియన్ జరగబోతుంది. ఓకే, ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు స్టక్ అయిపోయి ఉన్నారు. మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు, కొంచెం సీరియస్గా ఉంటారు, కొద్దిసేపటికి బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, మొండిగా ఉంటారు, ఎవరి మాటలు వినరు, అండ్ మీ మనసు కూడా అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వీరు మిథునంతుల కుంభరాశి ఎవరైతే ఉన్నారో వారి మనసు కూడా అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. ఓకే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు ఉన్నారనమాట. ఓకే, కావాలనిపిస్తుంది, కొద్దిసేపటికి వద్దనుకుంటారు, అండ్ ఏం చేయాలో అర్థం కావడం లేదు, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, మ్యారీడా, వాట్ ఎవర్. ఓకే, చాలా అల్లకల్లోలం ఉంటుంది పర్సన్ మనసు, అండ్ కోపం పెరిగిపోతుంది, మొండివారు చాలా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు మాత్రం రీయూనియన్ చేయాలి. అండ్ మీ లవ్, మీ కేరింగ్, మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది అనమాట. మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్తో వేరే వారితో కూడా తను ఫీల్ అవ్వలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ మిమ్మల్ని తను వదులుకోవాలి అని పర్సన్ అయితే అనుకోవడం లేదండి. ఓకే, మేబీ ప్రజెంట్ ఈ పర్సన్ తను స్టబన్గా ఉండి ఉంటారు, సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇస్తూ ఉండొచ్చు. మీరు కాల్ చేసినా తను చూస్తారు కానీ రెస్పాండ్ అవ్వరు, మెసేజ్ చేసినా తను చూస్తారు, రెస్పాండ్ అవ్వరు. ఓకే, కొంతమందికి బ్లూ కలర్ టిక్ అనేది పడకుండా అలాంటి ఆప్షన్ కూడా పెట్టుకొని ఉంటారు, కానీ మీరు పెడుతున్న మెసేజ్ అనేది పర్సన్ చదువుతున్నారు, చూస్తున్నారు. ఓకే, కానీ రెస్పాండ్ అవ్వడం లేదు, అండ్ తను చూడలేదు అన్నట్టుగానే ఆ మెసేజ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట కొంతమందికి. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండి. సెకండ్ ఛాన్స్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ కావచ్చు, బ్రేకప్ చెప్పేసిన పర్సన్ కావచ్చు, మళ్ళీ అతి తొందరలోనే ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అనేది అడగబోతున్నారు. ఓకేనా, సో మీరు ఈ పర్సన్ వైపు నుంచి కమిట్మెంట్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓకే, అది పర్సన్ తను ఇవ్వలేక తను పారిపోయి ఉంటారనమాట. నేను ఇలాంటి కమిట్మెంట్ నేను ఇవ్వలేను, అది సాధ్యం కాని పని, మీకు కమిట్మెంటే కావాలంటే ఇంకా రేపటి నుంచి మాట్లాడను, లేదా ఇంకా బ్రేకప్ అని చెప్పేసి పర్సన్ వెళ్ళిపోయి కూడా ఉంటారనమాట. ఓకే, సో పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారో, ఏదైతే కమిట్మెంట్ లాంటిది పర్సన్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదో చిన్న ఆఫర్ లాంటిది పర్సన్ తీసుకుని రావాలనుకుంటున్నారు అనమాట. ఓకే, మీరు మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే పర్సన్ తను ఏదో చిన్న కమిట్మెంట్ లాంటిది తీసుకుని వస్తున్నారనమాట. ఓకే, మేబీ మాట్లాడతాము, మేబీ నీతో లైఫ్ లాంగ్ ఉంటాను, నీ చేయి వదలను, నేనేమి మోసం చేయను, నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను,
కానీ మనం ఇద్దరం కలిసి ఉందాము అనే విధంగా ఈ పర్సన్ మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీరు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ప్రాపర్టీ అనేసి అండ్ మనీకి సంబంధించిన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి అండ్ ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్కి మేబీ లేదా మీ పర్సన్ మీ వైపు నుంచి తను ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అనేది కోరుతూ ఉండొచ్చు అనమాట. నాకు మనీ కావాలి లేదా ఆస్తి కావాలి అలాగనమాట. ఓకే, కానీ మీకేమో ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే ఉన్నదంతా వారి పేరు మీద రాసేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందేమో తెలియదు కదా అన్నట్టుగా మీరు ఇవ్వడం లేదనమాట. ఆ పర్సన్ ఏమో మొత్తం కావాలి, అది కావాలి, ఇది కావాలన్నట్టుగా మిమ్మల్ని వేధించడం. కాబట్టి అక్కడే మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి దూరమే కూడా ఉంటారనమాట. ఓకే, సో మళ్ళీ ఈ పర్సన్ మీరు కలుసుకుంటారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే, లవర్స్ అయి ఉంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఏదో చిన్న కమిట్మెంట్ లాంటిది పర్సన్ తీసుకుని రాబోతున్నారు అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, లాస్ట్ కార్డ్ చూద్దాం. లాస్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ఓ ఎంప్రెస్ అండి, బ్యూటిఫుల్, వావ్ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. డెఫినెట్లీ ఇక్కడ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే మీకు దక్కాలనుకుంటున్నారో, ఏదైతే మీకు జరగాలి అనుకుంటున్నారో అవి జరుగుతాయి డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది. ఓకే, మీ లైఫ్లో ఏదో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది, ఇంకో సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో మీరు ఏదో కర్మ అనేది అనుభవించేది ఉందండి. కాబట్టి ఆ కర్మ అనేది మేబీ 75% కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతుంది. మేబీ మీరు ఎంత కష్టపడినా సరే బెనిఫిట్స్ ఉండడం లేదనుకుంటే మీకు కొంచెం మనశ్శాంతి అనేది లభించేది చూపిస్తుంది అనమాట. ఓకే, అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది అన్నట్టుగా కొంచెం మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు దొరకబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్లో కొంచెం కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు కొంచెం మనశ్శాంతి, రిలీఫ్ అనేది మీకు దొరకబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. మీ లైఫ్లో మీరు డెఫినెట్లీ గ్రోత్ అనేది చూడబోతున్నారు. మేబీ ఈ రోజు నుంచి కూడా కావచ్చు, కొంచెమన్నా గ్రోత్ అనేది చూస్తారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ రీజూనియన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కన్సీవ్ అవ్వని వారికి కన్సీవ్ అవుతుంది, మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ ప్రపోజల్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ అమ్మాయిలు చూస్తున్నారంటే మీ లైఫ్లో మంచి రిచ్ పర్సన్ ఎవరో రాబోతున్నారండి మీ లైఫ్లో. ఓకే, మీకు వీరితో మ్యారేజ్ అవ్వబోతుంది లేదా రిలేషన్షిప్ అయినా కుదురుతుందనమాట. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు, మీ అందానికి కూడా ఈ పర్సన్ ఫిదా అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు చాలా అందంగా ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ తను ఎంతో హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా తను మీ గురించి మీకోసం తను దిగి వస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ లైఫ్లోకి వృషభం, కన్యా, మకర రాశి అండ్ మేషం, సింహం, ధనుసు అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారు. ఓకే, వీరికైతే 100% రీయూనియన్ ఉంది, అబండెన్స్ అనేది లభించబోతుంది అండ్ మీరు అనుకున్నది జరగబోతుంది అనమాట. ఓకే, కెరియర్ వైజ్గా కూడా మీరు గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారండి. ఓకేనా, మీరు ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటికి అటెండ్ అయి ఉన్నారా, లేదా ఏదైనా ఎగ్జామ్ రాశారా, లేదా మీరు దేని గురించైనా వెయిట్ చేస్తున్నారా, రిలేషన్షిప్ వైజ్గా అయితే పర్సన్ గురించా, ఏదో మీరు దేని గురించైనా వెయిట్ చేస్తున్నారు, అదే స్టక్ అయిపోతూ ఉందంటే ఇక మీదట యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రాసెస్ అనేది దానంతలో అదే జరుగుతూ ఉంటుందన్నమాట. మీ వైపు నుంచి చిన్న ఎఫర్ట్స్ పెట్టిన అవతల సైడ్ నుంచి చాలా పెద్ద అమౌంట్ లాంటిది అండ్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఓకే, అలాంటిది మీరు చూడబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ప్లీజ్ క్లైమ్ చేయండి, చాలా బాగుంది అండ్ అలాగే లైక్ చేయండి. ఓకేనా, డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీరు కలర్ మెసేజ్ రావచ్చు, కెరీర్ వైజ్గా కూడా గుడ్ న్యూస్ వినవచ్చు అండ్ దూరమైన పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా, తను మీకు కలుసుకోవడమా, మీ మీద వారు కేరింగ్ చూపించడమా, ఇగ్నోర్ చేసిన పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ తను ఈ రిలేషన్షిప్ మీద తను వర్క్ చేయడమా, మిమ్మల్ని చాలా ప్రేమగా పలకరించడమా ఏదో జరగబోతుందండి. ఇది 1 or 2 డేస్లో ఇదంతా మీరు మేబీ రిసీవ్ చేసుకుంటారనమాట ఈ మెసేజెస్ అన్నీ. ఓకేనా, సో చాలా బాగుందండి. సో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. డెఫినెట్లీ మీ లైఫ్ అనేది
ఈ రోజు నుంచి కూడా కావచ్చు మీ పాత లైఫ్కి మీరు ఎండ్ చెప్పబోతున్నారు. అండ్ ఎండ్ చెప్పాలి కూడా అండి, ఓకేనా. మీలో కూడా కొంచెం మార్పు ఉండాలి, ఓకేనా. ఏదో ఒక దాన్నే పట్టుకొని వేలాడదీయడం కంటే మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో దానిని మీరు ఇగ్నోర్ చేయండి, ఎండ్ చేయండి. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి. మీలో చేంజెస్ అనేది రావాలి. అండ్ ఇక్కడ సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే. నేను ఇది చేయగలను, నాకు ఎలాంటి భయాలు లేదు, నేను స్ట్రాంగ్గా ఉండగలను, నేను స్ట్రాంగ్ పర్సన్ ఆల్రెడీ అన్నట్టుగా మీ మనసును మీరు ఎంతైతే హీల్ చేసుకుంటారో అంతగా మీలో ధైర్యం అనేది నిండుతుందన్నమాట, ఓకేనా. కాబట్టి సంకల్ప బలం మిమ్మల్ని డెఫినెట్లీ మీ సంకల్ప బలం మిమ్మల్ని గెలిపిస్తుంది అనేది చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చెప్పేస్తాను, ఓకేనా. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు మాత్రం ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా, ఏం చేయాలో అర్థం కాదు, అండ్ కోపం అండ్ మనశ్శాంతి లేకుండా ఉన్నారు. మిగతా ఆల్ సైన్స్ వరకు మాత్రం చాలా బాగుండబోతుంది అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. అలాగే అండి, మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఏదో ఒక రిలేషన్ అనేది మీరు ఎండ్ అయిపోతుంది అనమాట మీ లైఫ్లో. అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది, ఓకే. అండ్ హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా హెల్త్ ప్రాబ్లం కూడా మీకు క్యూర్ అయిపోతుంది అనమాట, ఓకే. అండ్ వృషభ రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట, రీయూనియన్ ఉంటుంది మీ లైఫ్లో. ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, లేదా మీ పర్సన్ అయినా కొంచెం ఇన్మెచ్యూర్గా ఉండొచ్చు, కానీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది. మీరు మీ కోరిక ఏదో నెరవేరబోతుంది అనమాట ఈరోజు, ఓకే. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, ఓకే. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ కర్కాటక రాశి వారు మీరు మేబీ మీ లైఫ్లో ఏదైనా లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చు అండ్ ఎవరి మీద చాలా సీరియస్గా ఉండొచ్చు ఈరోజు, ఓకే. మేబీ ఆఫీస్లో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఓకే. చాలా సీరియస్గా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారనమాట, ఓకే. అండ్ చాలా తెలివైన పర్సన్ మీరు, ఓకే. అండ్ కన్యరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటారనమాట మీరు ఈరోజు, ఓకే. మీ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు, వారిని ఎక్కువగా స్పై చేస్తూ ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. తులారాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట, ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట, ఓకే. అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే రావచ్చు, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట, ఓకే. సో మీ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే కూడా మీ లైఫ్లో రాబోతున్నారు, రీయూనియన్ ఉంటుంది, ఈ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారు, ఓకే. అండ్ మకర రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి, ఓకే. అంటే నెగటివ్ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వేరే ఎవరైనా ఉండొచ్చు, మిమ్మల్ని తక్కువ చేయాలి అని అనుకునే వారిని జాన్యాడు దూరమే ఉంచుతారనమాట, ఓకే. వారితో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారనమాట, ఓకే. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు, ఓకే. అండ్ మీనరాశి వారు ఫినాన్షియల్గా మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి అండ్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట మీకు ఈరోజు, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి.